రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, సభ్యులు సునీల్ గారు, భవానీ గారు, పెద్దలు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, 3 డివిజన్ల అభివృద్ధి వచ్చారు. చాలా ఒక ముఖ్యమైన సమస్య కాబట్టి వారికి, ఎంఆర్ఓలకు, ఇక్కడ హాజరైన రైతులకు, సభను నిర్వహిస్తున్న కరుణాకర్ దేశాయ్ గారికి, అందరికీ, విలేకరులకు అందరికీ కూడా పేరు పేరుగా ఉన్నాయి. ఒక చట్టం వస్తే సదస్సు ఎందుకు పెట్టాలి అని నీకు డౌట్ వస్తున్నదో లేదో కానీ నాకైతే డౌట్ వస్తుంది. సదస్సు పెట్టాలా, అవసరమా, ఎందుకు సదస్సు పెట్టాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి అని చెప్పి ఇంతసేపు సునీల్ గారు ఈ చట్టంలో మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి అని చెప్పారు. ఇవాళ నేను ఆ విషయాల జోలికి పోకుండా ఒక 2 మాటలు చెప్తాను. తెలంగాణలో భూమి సమస్యలను 2 కోణాల నుంచి చూడటానికి అవకాశం ఉంది. ఒకటి సాధారణమైన రైతు కోణం, 2 రైతులు పక్కన పెట్టి ఇదివరకు భూములు దున్నుకుంటున్నటువంటి పెద్దలు, పాతకాలపు భూస్వాములు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోణం నుంచి కూడా భూమి సమస్యలు చూడవచ్చు. ధరణి అనేది 2వ కోణం నుంచి వచ్చింది. బడా భూస్వాములు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని తెచ్చినటువంటి చట్టం. ఇది రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయింది. రైతుల సమస్య అని మాట్లాడుకోవాలంటే తెలంగాణలో భూమి గురించి మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న భూమి సంబంధాల గురించి కూడా మీ అందరికీ తెలుసు. కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్రలోకి వెళ్ళి తొలగి చూస్తే మన దగ్గర భూమి మొత్తం కొంతమంది భూస్వాముల చేతుల్లో ఉండేది. ఏ ఊరికి పోయినా కొద్దిమంది చేతుల్లో ఉండేది. ఆ కొద్ది మంది మాత్రమే రకరకాల పద్ధతుల్లో ఆ భూమిని దున్నుకోవడం, అనుభవించడం జరిగేది. ఇంకా ముందుకు వెళ్తేనైతే నిజాం కాలంలో అయితే ఊళ్ళ ముందు ఒకటే 2 భూస్వాముల చేతుల్లో ఉండేది. ఆ కాలం పోయింది. ఆ కాలం పోయిన తర్వాత కొంచెం చిన్న భూస్వాములు వచ్చారు. ఊరి భూమి అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. 1970 తర్వాత ఆ సంబంధాలు మారిపోయాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణల చట్టం, ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చింది. ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. నేను చూసిన చాలా మంది భూమి కలిగినటువంటి యజమానులకు ఎంత భయమైందో. ఈ భూమి ఎట్లా దక్కించుకోవాలనేది అర్థం కాలేదు. చాలా మంది వదులుకోవాల్సి వచ్చింది. వదులుకోలేక, దాన్ని కాపాడుకోలేక ఆ టెన్షన్తో గుండెపోటు గురై చనిపోయినటువంటి వాళ్ళని కూడా నేను చూసాను. ఈ కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర. అదేవిధంగా భూమి తలా కొంతమందికి ఎజైట్ భూములను కూడా పట్టిపెట్టడం జరిగింది. ఇందిరాగాంధీలో 20 సూత్రాల పథకం కింద చాలా మంది పేద బీసీలకు, దళితులకు, ఎస్టీలకు ఆ కాలంలో భూమి జరిగింది. ఈ భూమి వచ్చినందుకు ఒక ధైర్యం వచ్చింది, నేను ఎట్లయినా బతకగలుగుతాను. ఎట్టి చేయదని మొదలుపెట్టారు ఊళ్ళో. ఒక తిరుగుబాటు వచ్చింది, ఇక మేము ఎట్టి చేయం, మా బతికేదో మేము బతుకుతామని. ఎర్ర బస్సెక్కి పట్టణం పోయేదా పని చేసుకుంటాం కానీ మేము ఇది చేయమని. ఈ మార్పులు ఎప్పుడైతే జరిగినాయో పెద్ద భూస్వాములు భూమి వదులుకోవటం మొదలుపెట్టారు. కొందరు సీలింగ్ కింద వదిలేదు, ఎక్కువ భాగం అమ్ముకోవటం మొదలుపెట్టారు. ఈ లావాదేవీలు అన్నీ కూడా రికార్డు కాలేదు, రహస్యంగానే జరిగిపోయినాయి. ఎందుకంటే బయటికి తెలిస్తే ఎవరితోని ఏ రకమైన ఒత్తిళ్ళు వస్తాయో అని చెప్పి పైసలు ఇచ్చిండ్రు. సాదా కాగితం మీద అమ్మకం అమ్మినట్టుగా రాయించుకున్నారు. కాగితం ఉన్నందుకు ఇంకా నా భూమి ఎక్కువస్తుందని చెప్పి అందరూ కూడా ధైర్యంతో ఉన్నారు. ఇంకొక పని ఏం జరిగిందంటే పట్వారిని పట్టుకుంటే కాస్తకాల కాలంలో పేరు రాయించుకున్నారు. ఎన్టీ రామారావు రాకముందైతే అప్పుడు శిస్తు కూడా పెట్టిండ్రు. ఆ రసీదులు కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు, సందుకలు పెట్టి దాచుకున్నారు ఇవన్నీ. కానీ జరిగిన సమస్య ఏంటంటే కాగితం కావాలి, పట్టా కావాలి అనే ఆలోచన రాలేదు.
ఇంతకుముందు సునీల్ గారు చెప్పినట్టు బ్యాంకు పోయినా అడుగుతున్నాడు, పిల్లగాడు చదువుకోవడానికి లోన్ తీసుకుందామన్నా పాస్ పుస్తకం ఉందా అని అడుగుతున్నారు. దేనికోసమైనా పాస్ పుస్తకం, మనకు రైతు బంధు కావాలన్నా పాస్ పుస్తకం కావాలి. ప్రతి దానికి పాస్ పుస్తకం చాలా ముఖ్యమైనది. రైతు బీమా కావాలన్నా పాస్ పుస్తకం కావాలి. నేను లిస్ట్ వేస్తే కనీసం ఒక 10-15 అవసరాలకు మనకు ఈ రకమైనటువంటి అవసరం కనబడుతుంది. కానీ భూమి అయితే కొన్నాం, దున్నుకుంటున్నాం, రిజిస్ట్రేషన్ పత్రం లేదు, రికార్డుల్లో మన పేరు మీదకి మ్యూటేషన్ కాలేదు, ఎక్కింది కానీ ఆ భూమి ఎక్కడుందో ఎవరు చూపించలేదు, ఎన్నో కారణమైతే దున్నుకుంటున్నాం. అసైన్మెంట్ భూమి ఇచ్చిండ్రు కానీ ఆ భూమి సరిగ్గా దానికి సంబంధించిన హద్దులు చూపించినటువంటి వాళ్ళు లేరు. ఇన్ని కారణాల చేత మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందులకు పరిష్కారం రావాల్సి ఉండగా గత ప్రభుత్వం చేసిన పెద్ద సమస్య ఏంటంటే ధరణి స్కీమ్ తీసుకొచ్చింది. ధరణి స్కీమ్ కింద జరిగిన ప్రధానమైన ఇబ్బంది రైతుల హక్కులను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నం చేయవలసి ఉండగా పాతకాలపు భూస్వాముల హక్కులను రక్షించడం మొదలుపెట్టింది. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి. తెల్ల కాగితం మీద రాసిచ్చిండో అప్పటి భూస్వామి, మనం కొన్నాం, మన పేరు మీదకి భూమి వచ్చింది, కానీ రికార్డు ఆయన వాళ్ళ పేరు. ఇప్పుడు వాళ్ళు ధరణి కింద ఏమంటుందంటే నా పేరు మీద వచ్చింది కాబట్టి ఈ భూమి నాది, నేను మళ్ళా అమ్ముకుంటా అని బెదిరించడం మొదలుపెట్టింది. ఇవన్నీ సమస్యలు తలెత్తితే ధరణి అనేది వాళ్ళ రికార్డు గుర్తించింది. మనకు ఉన్న ఏకైక హక్కు ఏంది? కాస్తుకార కాలంలో మన పేరు ఒక్కటే మనకు రక్షణ ఉంది. ఆ కాస్తుకార కాలంలో రద్దు చేసింది. లాభం ఎవరికి ఏంటి చెప్పుకుంటే లేదు. ఇది జరిగిన వాస్తవం. నువ్వు అమ్మవచ్చు, అమ్ముకున్నారు కొంతమంది, అమ్మిన తర్వాత దాన్ని మ్యూటేషన్ కూడా జరిగిపోయింది, కొత్త వాళ్ళ పేరు మీద ఎక్కింది, వాళ్ళు వచ్చి గొడవలు చేయడం మొదలుపెట్టారు. గ్రామంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు ధరణి కాలంలో పెరిగినాయి. ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపకపోగా అధికారులకున్న అధికారాలన్నింటినీ తీసేస్తారు. తహసీల్దార్ ఏం చేయలేడు, కలెక్టర్ ఏం చేయలేడు, పైకి పోవాలంటే చాలా మంది రైతులకు సాధ్యం కాలేదు. ఈ దుస్థితిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతులు ఒక 50-60 మంది అన్నా ఉంటారు నాకు తెలిసి, నేను చూసిన మేరకు. కేవలం రికార్డుని సరి చేయించుకోలేక సరి చేసుకునే అవకాశం కనబడదు. ఈ రకమైన ఘర్షణల నుంచి ఒక పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నమే భూభారతి చట్టం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం కోనేరు రంగారావు కమిటీ వేసింది. ఆ కమిటీ చిన్న రైతుల సమస్యల పరిష్కారాన్ని వెతకడం మొదలుపెట్టింది. పట్టా ఉంటే హద్దులు చూపించటం, వాళ్ళకు సరి అయిన రికార్డు చేతుల్లో పెట్టడం, వాళ్ళ భూమి హక్కులను కాపాడటం అప్పుడు జరిగింది. ఇవాళ మళ్ళీ ఏం జరుగుతున్నదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టం కింద ఈ హక్కులను చట్టబద్ధం చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే 2 వేరు ఆలోచనలు ఉన్నాయి మన దగ్గర. కాంగ్రెస్ పార్టీ మొదలు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చిన్న రైతుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ వేసింది. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ హక్కులను చట్టబద్ధం చేయడానికి భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఇంతకాలము మన హక్కులను రద్దు చేసేది. రద్దు చేయటమే కాదు, కొన్ని విషయాలు సార్ చెప్పిండు. ఆ కంపెనీ ఎక్కడితో తెలియదు, కానీ ఆయన అడ్రస్ ఏంటో కూడా తెలియదు. మామూలుగా మనం ఏడిపోయినని ఆధార్ కార్డు చూపమంటారు. ఆ కంపెనీ యజమాని ఎవరో, ఆయన ఆధార్ కార్డు ఎక్కడుందో ఎవరు అడగలేదు. ఆయనకు మొత్తం భూమి రికార్డు అప్పచెప్పింది. భూమి రికార్డు అప్పచెప్తే అది మనకేమన్నా లాభం చేసిందా అంటే తెలియదు. తెల్లారేసరికల్లా రికార్డు తారుమారైపోతే అది ఎట్లా జరిగిందో ఎవరి పాపమో మనకు అర్థం కాని. అగో అట్లాంటి రికార్డు ఎందుకు తారుమారైందంటే కోట్ల రూపాయల విలువలు ఉన్నటువంటి భూములంతా పేరు మీదకి రాయించుకోవడానికి ఉపయోగపడతాయి.
అధికారం మీ అవసరానికి ఉపయోగపడాలా, ప్రజల అవసరానికి ఉపయోగపడాలా అనేది మనం ఇంతకాలం అడుగుతూ వచ్చినటువంటి ప్రశ్న. ఇవాళ సీరియస్ గా ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అడ్డగోలుగా హైదరాబాద్ లో ఖాళీస్ ఖాత అంటే ఎవరో వారసులు తెలియనటువంటి భూమి, నిజాం సర్కారు వదిలిపెట్టిన భూమి, జాగీర్దారులు వదిలిపెట్టిన భూమి, ఇట్లాంటి భూములన్నీ వేల ఎకరాలు రాత్రికి రాత్రి రికార్డులు మాయమయ్యాయి, గల్లంతయ్యాయి. అట్లా గల్లంతు చేసుకోవడానికి ధరణి ఉపయోగపడ్డ తప్ప మనకు ఉపయోగపడినటువంటిది కాదు. ఇవాళ చిన్న రైతు హక్కుల రక్షణ కోసం వచ్చినటువంటి చట్టమే ఈ భూభారతి చట్టం. చాలా మంది మొత్తంగా ధరణి వచ్చినప్పుడు సమస్యలను లేవనెత్తడం. మేము అప్పుడు తెలంగాణ జేఏసీ తరఫున, తెలంగాణ జనసమితి తరఫున ఒక 170-180 గ్రామాలను సందర్శించాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టడం. కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు, విన్నవాడు లేడు. ఇన్ని రోజుల తర్వాత ఇవాళ అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం మీదనైతే గవర్నమెంట్ భూ బాధితులకు న్యాయం చేసే లక్ష్యంతో ఒక చట్టం తీసుకోవచ్చు. ఆ చట్టం మనం అర్థం చేసుకోవాలి, నలుగురికి చెప్పాలి. ఊళ్ళకు పోతే ఏమవుతుందంటే నోరుందే కథ అన్నట్టుగా నడుస్తున్నాడు. నోరున్నోటి ఏం పెడితే చెప్తున్నాడు, తెల్లాడేసరికి నిజమే కావచ్చునని మనమే నోటికి వేసుకొని నా పేరు కాకుండా ఇంకో పేరు ఏదో చెప్పుకుని నేను అదే పేరు ఏదో చేయాలనుకుంటున్నాను, కావచ్చునని అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాస్తవాలు కొన్ని చెప్పుకోవలసిన అవసరం ఉంది. రైతులకు ఒక హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాని గురించి నలుగురికి చెప్పాలి. ఈ చట్టంలో ఉన్న అవకాశాల గురించి తెలియజెప్పాలి. డౌట్లు ఉంటే ఇట్లాంటి మీటింగుల దగ్గరికి వచ్చి అడగాలి. ఇదివరకు ఏమిటన్నా అడిగిన ప్రయత్నాలు జరిగినాయా 10 ఏళ్ళని? ఇది నేను అనేది ఒక పాలనలో ఒక మార్పు అంటే ఇది మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. దీని గురించి చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. రేపు గ్రామాల్లో ఇది కాపాడుకునే ప్రయత్నం కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా చాలా ఊళ్ళ నుంచి వచ్చి ఈ సదస్సును ఇంత విజయవంతం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. చాలా కీలకమైన మార్పు. ఇది మనం ఆలోచించాలి. ప్రభుత్వం మన గురించి కూడా పనిచేస్తుంది, మనం కూడా చెప్పుకోవచ్చు, మన సమస్యలు కూడా వింటారు, దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది అనేది ఇవాళ మనకు ఆశించిన రీతిలో తెలంగాణ ఉద్యమ కాలంలో ఏం చెప్పుకున్నామో అవన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా జరుగుతాము. తెలంగాణ వచ్చినాక సెక్రటేరియట్ పోతే దేశం పిల్లలందరూ సెక్రటేరియట్ చూపించి నేను మొదటిసారి పోయినా వచ్చిన 15 రోజులు 2 నెలలు మొత్తం చూపించి ఇన్ని రోజులు ఇక్కడ రావడానికి తొవ్వ దొరకలేదు. ఇప్పుడు తొవ్వ దొరికింది సార్, మీరు ఇప్పటి నుంచి ఇక్కడికి రావచ్చు, పనులు చేసుకోవచ్చు. ఇవాళ కొత్త విషయం ఏంటంటే మన తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లకు మళ్ళా మనం పోయి చెప్పుకోవడానికి తొవ్వ పరిష్కారాలను అడగడానికి ఒక అవకాశం ఇది మళ్ళా మనం కలుగుతున్నాయి. ఈ మార్పు చాలా కీలకమైనటువంటి మార్పు. ఈ మార్పును అర్థం చేసుకోవాలని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను పేరు పేరుగా అభ్యర్థిస్తూ మంచి చట్టం తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. మనం కోరుకున్న విధంగా మార్పులు జరుగుతున్నందుకు ఆ మార్పులకు మూల కారణమైన మిమ్మల్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరుగా కృతజ్ఞతలు. జై తెలంగాణ.